ఇదొక బ్రహ్మ పదార్థం. దీనికి సరైన సమాధానం కూడా లేదు. ఈ ప్రశ్నను క్యాష్ చేసుకునేందుకు మా ఉత్పత్తులు తినండి అంటూ ఫేక్ ప్రచారం కూడా సోషల్ మీడియాలో చూస్తుంటాం. అమెరికాలో కొంతమంది న్యూట్రిషనిస్టులకు కూడా ఈ అనుమానం ఉంది. అందుకే వాళ్ళు దీనిపై శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నారు. అమెరికాకు చెందిన డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ దీనిపై అధ్యయనం చేసింది. పలు సంస్థల సహకారంతో ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మంది ప్రజలపై సర్వే చేసింది. ఈ అధ్యయనంలో వీళ్ళంతా కలిసి నిర్ధారించింది ఏంటంటే, రోజు 2 రకాల పండ్లు, 3 రకాల కూరగాయలు తింటే ఎక్కువ కాలం జీవించవచ్చు. రోజువారీ ఆహారంలో సీజన్కు తగ్గట్టు 2 రకాల పండ్లు, 3 రకాల కూరగాయలకు చోటిస్తే ప్రమాదకరమైన రోగాలు, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటివి రావని వీళ్ళు ప్రాథమికంగా నిర్ధారించారు. ఉత్తర, దక్షిణ అమెరికాలతో పాటు యూరోప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలోని వివిధ వయసుల వ్యక్తుల ఆహారపు అలవాట్లను అధ్యయనం చేసిన వీళ్ళు ఈ విషయాన్ని నిర్ధారించారు. అయితే ప్రపంచంలో కేవలం ఒక్కరు మాత్రమే ఇలా రోజుకు 2 పండ్లు, 3 రకాల కూరగాయల్ని తింటున్నారని అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచంలో మనుషుల భౌగోళిక, వాతావరణ పరిస్థితుల కంటే తాము తినే తిండి వల్లనే చేజేతులా ఎక్కువ అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారనే విషయాన్ని ఈ అధ్యయనం పరోక్షంగా వెల్లడించింది.